మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని నాగర్, కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరులేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. వంగూరు మండల కేంద్రానికి చెందిన బండపల్లి అలివేల సంక్రాంతి పండుగ సందర్భంగా తన అమ్మగారి ఊరికి వెళ్లడంతో శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అకస్మాత్తుగా పొగలు రావడం గమనించిన స్థానికులు అలివేలకు సమాచారం అందించారు. వెంటనే చుట్టుపక్కల వారు తలుపును బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే ఇంటి అంతర్గత భాగం మొత్తం మంటల్లో చిక్కుకుని ఉంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బీరువా సహా ఇంట్లోని పలు గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బీరువాలో ఉన్న ₹1,00,000 నగదు, బంగారం కూడా మంటల్లో కాలిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన అలివేల తన 2 కూతుర్లతో కలిసి కన్నీటి పర్యంతమవుతూ ఈ ప్రమాదంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. సంక్రాంతి పండుగ వల్ల మా అమ్మమ్మ ఊరికి పోయినాం. తాళాలన్నీ వేసిపోయినాం. వచ్చేలోపు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం ఇల్లంతా కాలిపోయింది. మా డాక్యుమెంట్స్ అన్నీ కాలిపోయినాయి. బట్టలు, బియ్యం, ఆల్మోస్ట్ అన్ని ఇల్లు మొత్తం కాలిపోయింది. ఏంటివి లేవు. మేము ఇప్పుడు ఇట్లనే ముగ్గురమే ఉన్నాము. ఇప్పుడు ఈ డ్రెస్ తోటే ఉన్నాము. ప్రతిదీ కాలిపోయింది. గోల్డ్ ఆల్మోస్ట్ అన్నీ కాలిపోయినాయి. ఏంటివి లేవు అసలు. ఇంట్లో ప్రతి సామాను, ఫర్నిచరు, ఇల్లు మొత్తం కాలిపోయింది. కలవకుర్తి ఫైర్ స్టేషన్ నుంచి నేను జమ్దార్ ఎల్ఎఫ్ఎఫ్ లీడింగ్ ఫైర్ మ్యాన్ కలవకుర్తి నుంచి మార్నింగ్ 10:30 తర్వాత ప్రాంతంలో మాకు ఇట్లా కొంగూరు విలేజ్లో హౌస్ కాలిపోయిందని మాకు తెలియజేయడం జరిగింది. వెంటనే మేము సమాచారం తీసుకున్న వెంటనే ఇక్కడ ఫైర్ అయిన గ్రౌండ్కి చేరుకొని మొత్తం ఉన్న ఫైర్ని కంప్లీట్గా ఆర్పివేశాము. ఇక్కడ వాళ్ళ ఇంటి వాళ్ళు తాళం వేసి ఉండడం వల్ల వాళ్ళకు అక్కడ ఫైర్ అనేది తెలియకపోవడం వల్ల అది పక్క ఇంట్లో వాళ్ళకి ఉన్న ఇంట్లో నుంచి ఎలాంటి పొగ వస్తుందనే అనుమానంతో వాళ్ళు పరిశీలించగా అరే ఇంట్లో మంటల అగ్ని ప్రమాదానికి గురైందనేసి పక్క ఇంటి వాళ్ళందరూ వచ్చేసేసి ఆ డోర్లు ఇట్లా ఓపెన్ చేసేసి లోపల మేము కూడా ఇక్కడికి చేరుకొని ఉన్న ఎగిసిపడుతున్న మంటలు మొత్తం పూర్తిగా ఆర్పివేసేసి వచ్చిన యజమానికి అక్కడున్న డ్యామేజ్ అనేవి ఏమి చూపించి వాళ్ళకి అప్పగించడం జరిగింది. దీనివల్ల హౌస్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కానీ, కట్టుకున్న బట్టలు, తినే వంట సామాగ్రి, తినే గింజలు, బీరువా ఉన్న బట్టలు అన్నీ మొత్తము అగ్నికి దావతి అయిపోయినాయి. మేము యజమానికి అక్కడున్న ఫర్నిచర్, అక్కడున్న ఏమైనా వస్తువులు కానీ ఇంట్లో ఉన్నాయేమో ఇంటి యజమానికి అప్పగించడం జరిగింది. ఇక్కడ ఉన్న యజమాని వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాదాపుగా 10 లక్షల వరకు నష్టమైందని తెలియజేస్తున్నారు. దాని డీటెయిల్స్ ఒకసారి విచారించి దాన్ని ఎంత అంచనా వేసి మేము రాయడం జరిగింది.